శంకర్గా నీకు పెళ్లి కళ వచ్చిందిరా. మంచిగా గడ్డం కట్టింగ్ పెట్టించినావు, షాకులు పెట్టించినావు, మైకలు పెంచుతాను. నీ కళనే వేరురా శంకర్గా. ఒక పాట అందుకో. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, ముచ్చటగా రెడీ అయిదాం రా, ముచ్చటగా మోజం ఉంది ఆజా ఆజా, తాజం మంది ఆజా ఆజా. పాట ఉన్నట్టు వాడితే మజా రాదు, అచ్చిరాంది వాడితేనే మజా ఉంటది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. శంకరి ఎటు పోతాను రాకుండా ఏందే లచ్చా తాత కూసోరా అని పిలుస్తాను. ఏం సంగతి? లగ్గం చేసుకోవా? ఇట ఊరిన వాడు ఎన్ని రోజులు తిరుగుతావరా? నేను ఊరి వినవాడు తిరుగుతాంటే నీ కాలు గిట్ల నొత్తానయా? ఎవరు చూడు శంకర్గా లగ్గం చేసుకోవా లగ్గం చేసుకోవా అంటారు. నేను చేసుకుంటే చేసుకోను, మీకెందుకే? అగో లగ్గం చేసుకోరా అంటే నా కాలు పడుతున్నావు, ఇట్టే నుదురని తిరుగుతారా ఊరి వినవాడి? నేను చేసుకుంటా చేసుకోను, మలుచుకొని ఇంట్లో వంట నీకెందుకురా ముసలోడా? నీ తోటలు చూడిపో, ఒక్కొక్కడు ఇద్దరు పుట్టిరు మళ్ళీ బొత్తోటి ఉన్నారు. నీకన్నా మానవ ఉన్నదిరా? పిల్ల దొరికింది, నేను ఏ బాయిల వాడు సావాలి చెప్పు? తిరిగి తిరిగి నాకు యాస్ట్ర కత్తాంది. నాకు పిల్ల దొరికినాక నేను కూడా ఇద్దరిని కనపోతున్నా, దొరకగానే ఇట్లా ఊర్లో విన తిరుగుతానా? ఎవరన్నా ఉంటే చూడు మరి చేసుకుంటా. 4 రూపాయలు సంపాదిస్తేనే పిల్లలు ఇస్తారు, లేకుండా నువ్వు బాడాలు కొట్టుకొని తిరిగితే పిల్లలు కొట్టిస్తారా నీకు? నీ అవ్వ అట్టికేటు ఉంటానే తాత. బాయిలు పూడికలు తీయ, కట్టెలు కొట్ట, ఒడ్లు ఎక్క పోతలే నానే. రోజుకి 500 వస్తాయి అంటే నెలకు 15,000, సంవత్సరానికి 150,000 సంపాదిస్తానా? నాకేం తక్కువనే? 50,000 తిన్నా లచ్చనికి వేసుకోనా? గా బొందలు తోడపోతే పిల్లలు ఇస్తారు ఎవడన్నా? వేసుకొని టిక్కు టక్కున తిరిగి కంప్యూటర్ వస్తపోతే ఇస్తారు ఎవడన్నా పిల్లలు? నీ అవ్వ కంప్యూటర్ వస్తుడు అంటే ఉత్తగానే అనుకుంటున్నావా తాత? గద్దె మీద కూర్చొని గప్పాలు కొట్టుడు అనుకుంటున్నావు ఏంది? గిరమారి ఇంగ్లీష్ వస్తేనే ఆ బటాన్లు ఒత్తుడు వస్తాయి, ఆ బటాన్లు ఒత్తుడు వస్తాయి. ఎరికేనా? నువ్వు తిరమార ఇంగ్లీష్ మాట్లాడే వరకు అంత 50 దాటుతాయి పో. అయితే తాత మీ మనవరాలకు లగ్గమైందా అనే? కాలేదు, అవి చూస్తాను దొరికి చేయాలయ్యా. తాత ఒక్కసారి చూడే, నాకు ఇక్కున్నా. నీవో కానా ముద్రన్నా పాసు? ఏ పాస్ కాదు తాత, నీ మనవరాలు నాకు ఈడైతో లేదో చూడు అంటానా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా నువ్వు? ఇల్లేదు చూడలేదు, ఇటు రమ్మంటే ఇల్లంతా రాదు అంటేనే ఎవరో పో ఇన్నుకో. అయ్యో నీ మనవరాలు ఏమన్నా అందంగా ఉన్నది అనుకున్నానవేంది? వీడి కింద కంటే అట్టేటు ఉన్నది. ఏదో నేనయ్యేపటికి అడిగినందుకు మీది పోతాను ఏంద్రం ముసలోడా. ఒక్కసారి నువ్వు వచ్చిపోవమ్మా గిరిగింజ. బిడ్డ ఎండాకాలం చెమట బాగా వస్తుంది, పౌడర్ బాగా వేయకు, వెళ్తుంది. అంటే పెళ్లి కష్ట అందరూ మంచి తయారై రావాలి కానీ నేనైతే తయారు కావద్దా బాపు? గట్లగాదు బిడ్డ, లగ్గం కష్టోళ్ళు అందరూ ఆకాశంలో చుక్కలైతే నువ్వు వెన్నెలవు. పౌడర్ వేసినా వేయకపోయినా ముద్దుకుంటావు. ఎప్పుడు చూడు నాకు ఏదో ఒకటి చెప్పి పౌడర్ వేసుకోకుండా చేస్తావు. సరే గాని మనం లగ్గం ఎట్లు పోడు ఎప్పుడు పోడు బాపు? ఎట్లయింది బిడ్డ? ఆటో పట్టుకొని వస్తా, ఆటోలో పోదాం. బాపు మంచి డెక్కు నాటు పట్టుకురాయే, మంచి గిప్ప పాటలు పెట్టుకొని పోదాం. నీకెందుకు బిడ్డ? కొమరెల్లి వల్ల పాటలు జానపద గేయాలు పెట్టుకొని మంచిగా పోదాం. నేను ఆటో పట్టుకొని వస్తా. సరేనే బాపు. మా అత్తగారు సైకిల్ పెట్టిన పాపానికి నాకేమో ఒక్కరాదా? మందిమానానికి నూకుంటా అతుడైతాంది. రమేష్ సైకిల్ ఎవడన్నా దొక్కుంటారు కానీ నువ్వేంద్రా నూక్కుంటాను? ఎక్కి దొక్కుంటే బొంగులు రీములు అంకరైతే అని నూకుంటానే. నీ అక్క ఇది అట్లా సైకిల్ కాదురా. 10 మంది ఎక్కి తొక్కినా గానీ రీమ్ వంకర పోదు, బొంగు వంకర పోదు కాదురా. ఇది మా అత్తగారు పెట్టిన సైకిలే. డబ్బన ఎక్కి తొక్కుంటా పోతే పయ్య పంచర్ అవుతుందని నొక్కుంటా పోతానా. నీ అక్క అత్తగారంటే నాకు గుర్తుకొచ్చిందిరా, నీకు లగ్గమైంది కదా? అంటే కావద్దా? నీ లెక్కనే చేతులు కట్టుకొని తిరుగుమంటావే? అరే నువ్వు నా ముంగట ఎంత పోరేనివిరా. చిన్నప్పుడు అన్ని బయట పెట్టుకొని శివుని ముక్కేసుకొని చినిగిపోయిన అంగితోటి ఇట్లా చూసుకున్నట్టోనివి. నీకు లగ్గమై నాకు కాకపోతే నాకు మానవ అనిపిస్తుందిరా. నాకు మానవ అనిపిస్తుందిరా. అంటే నాకు లగ్గమైందని ఏడుతానవా, నీకు లగ్గం కాలేదని చెప్తానవా?
ఏ మత్తు చూస్తాను రా, కానీ పిల్ల నన్ను నచ్చుతుంది, కానీ నేనే పిల్లని మెచ్చుతలేను. నాకు తగ్గట్టోళ్ళు దొరుకుతలేరురా. వెనకటికి నీ అసంటోడే పిల్ల నచ్చలేదని కట్నం ఎక్కువ అడిగిండట. చూడబోయిన కాడ నిన్నే మెస్తలేకపోయారు, మళ్ళీ నీకే పిల్ల నచ్చలేదని చెప్తాను. ఎందుకే ఈ ఐతుల మాటలన్నీ? అయ్యో రమేష్ గా, నీ కొడుకు లగ్గానికి తెల్లని రాక మా ఎగురుతా గాని నాకేంటన్నా ఒక పిల్లని చూడు రాదురా. అది బాగా చికెన్ తినేది కావాలి, అది బాగా చికెన్ తినేది కావాలి. చికెన్ తినే పిల్ల అంటే యాదికి వచ్చింది. అబ్బా చెప్పురా, చెప్పు చెప్పు. ఈ ఎగిత్త మొదటి సందు ఉంటే మంచిగానే ఉండు, కానీ గా నీడకన్నావా ఎండగొట్టి పాడైతాను. బాబు ఒక్క ఆటో వస్తలేదు, అట్టప్పుడు బుర్ర బుర్రు కత్తాయి ఆటోలు. హలో ఎవరు? కుమారన్న, నేనే బక్కరమేజ్. కొక్కరకుంటా కొక్కరకుంటా. బక్క రమేష్ తమ్మి నువ్వారా? ఏంది చెప్పు. ఏం లేదే, మొన్న నాతో అంటే కదా నీ బిడ్డ లగ్గనుకున్నదని, ఏమన్నా దొరింపు అయిందా? కాలేరా ఇంకా సుత్తన్నా. ఇక చూచుడాపే, ఈడ నెంబరేక్ మనుచున్నాడు, తీసుకొస్తా. నెంబర్ ఒక మనిషి మా ఉన్నాడు, కానీ మేము లగ్గం పోడుతాం మరి. మీ ఇంట్లో లగ్గం ఖాయంగా మీరు లగ్గం పోడేందే? మరవేంట్లకి ఇట్లా పోదురు కానీ ఇంట్లోనే ఉండరు అత్తానం. సరే తమ్మి తోలుకొనిరా. సరేనే, సరే ఉండు, ఇంటికానే అత్తానం. రమేష్ గా ఏమన్నాడు రా? ఏమన్నారే? వాళ్ళు లగ్గం పోతారట, వాళ్ళను నీ గురించే లగ్గానికి పోకూరు, ఇంటికానే ఉండుర్రు అని ఆపినా. వారి ఎంత పని చేసినావురా, మంచి మంచోడు మీసాలు తిరిగినోడే నాకు సంబంధం చూడలే. నీకు సరిగ్గా మూతి మీద మీసమే రాలే, నాకు పెళ్లి సంబంధం సెట్ చేసినావురా. అరే ఇప్పుడే ఇంటికి పోయి పాయింట్ వేసుకొని పోదాం పారా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రవలి రవలి, ఏంది బాపు? ఇక నువ్వు తయారని కాడు చాలు బిడ్డ, మనం లగ్గం పోడు బంధు. అగో లగ్గమోడు బందా, ఎందుకే బాపు? ఇక ఏం లేదు బిడ్డ, నీకు మొన్నటి సంది లగ్గం చెప్తాను, పిల్లని చూస్తున్నా కదా, ఆ పిల్లని వాళ్ళు ఇప్పుడు వస్తాను బిడ్డ. నువ్వు పోకు, ఎటుపోకు, తయారై ఉండు. మరి ఇప్పుడు లగ్గమోడు బందేనా బాపు? నీ లగ్గం గంగా మంది లగ్గం ఎందుకు బిడ్డ పోడు, మరి వెళ్ళకి ఇట్లా పోదంతి. అంతే అంటావా? అంతే, నువ్వు పోయి చీర కట్టుకోపు. ఏమైనా శంకరన్న, ఈడికి ఆలస్యం ఏంటంటే అయ్యో నేను ఎప్పుడో తయారైన రా. ఈ లచ్చేదా దగ్గర పోతే దోషించి పాయింట్ వేసుకున్నాడు, ఈయనకే పెళ్లి సూపులు అయినట్టు. సరేగాని చెప్పన పోదాంపా. ఇంకా అత్తలేదండి, అది వస్తారు కదా. రమేష్ అంత మంచిదేనా? దాని లోపల రాది రమేష్, దా కూర్చో. కూర్చో. నువ్వేనా పిల్ల తండ్రివి? నేనే అమ్మున్నదా మరి? లమ్మ లేదు, అలాగే అవగారింటికి పోయింది. మరి ఆ బుజ్జిని విలువ. రవలి రవలి రామ్మ, కూర్చోండి. ఎవరే శంకరి, పిల్లకు తల్లి లేదట మరి? ఏ నాకు పిల్ల తల్లి ఎందుకు తాత, నువ్వు మంచిగా మాట్లాడతాను. నాకు పిల్ల నచ్చింది, పిల్లకు చికెన్ తినే అలవాటు ఉన్నది, అడుగు. నువ్వేంది ఎవరన్నా ఏం చేస్తున్నావు, ఎంత చదువుతున్నావు అని అడుగుతారు. నువ్వేంది చికెన్ తినే అలవాటు ఉందని అడుగుతున్నావు? అయ్యో నేను అనేది అట్లా కాదు, నాకు కట్నం తక్కువ ఇచ్చినా మంచిదే, కానీ చికెన్ తినే అలవాటు ఉండాలి. ఏమంటావు తాత? మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? ఏ గట్లగానే మావాడు జరా కౌసు ప్రియుడు, గందికి అట్లా అడుగుతాడు. అవుగాని శంకరన్న, పిల్లతో ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడతా. బుజ్జి పిల్లాడు ఏదో మాట్లాడతారట, చెట్టు కింద పోయి మాట్లాడు.
బుజ్జి నీ పేరేంది? నా పేరు రవలి. ఏంది రవాలి? కాదు రవలి. రవలా? మరి నీ పేరేంది? నా పేరు శంకరి. శంకరయ్యా? అంటే శంకరు అంటారు కానీ వీళ్ళందరూ శంకరి శంకరి అంటారు. నీకు చికెన్ అంటే అంత ఇష్టమా? ఓ చికెన్ అంటే నాకు పానం. మరి నీకు? నాకు కూడా ఇష్టమే కానీ ఎక్కువ తినా. నీకు ఇష్టం ఉంటాయి తతిమ్మది నేను చూసుకుంటా అయితమే కానీ కోడిలో నీకు ఇష్టమైంది ఏంటి చెప్పు? నాకు మెడకాయలు, ఉల్వకాయలు, పక్క బొక్కలు అంటే మస్తు ఇష్టం కానీ ఎక్కువ తినా. నువ్వు ఊక తిన నాకు అంత ఎట్లనో అవుతుంది. అమ్మో నాకు కూడా సిగ్గు అవుతుంది, ఏదో అయిపోతుంది. తాత నాకు పిల్ల నచ్చింది, లగ్గం చేసుకుంటా. బాపు నాకు పిల్లగాడు నచ్చిండు. మరి ఇంకేంది ఇక లగ్గం ఖాయం చేయర్రి. కానిద్దాం ఏమున్నది, పిల్లాడు నచ్చింది కదా ఇంకేంది. రమణి ఓ రమణి, చికెన్ తెచ్చి గంట సేపు అవుతుంది, ఇంట్లో పెట్టినా అంటుతలేవానే, ఇంకా వాసన వస్తలేదు. మంచిగా చికెన్ అంటుతావని ఉల్లాకు, కొత్తిమీర, మెంతి, పుదీనా, పండు, నిమ్మకాయలు తెచ్చిన. మొన్న లెక్క పులుసు పెట్టకే అంత కౌసు కౌసు వాసన వచ్చింది. మంచిగా కూర ఉడకంగా మసాలా గసాలు వేసి టమాటా తొక్కు లెక్క దగ్గరికి మంచిగా ఉంటది. నిమ్మకాయ వండుకొని తింటే ఉంటది నా సామి రంగా. బుక్కకు పక్క బొక్కలు ఉరకచ్చు, అన్నం పెట్టుకోవచ్చు, పక్క బొక్కలు ఉరకచ్చు, అన్నం పెట్టుకోవచ్చు. ఏంది అండలే? ఏంది అండలేదా? నేను పిచ్చి కుక్క లెక్క గింతసేపు వదులుతుంటే చిన్న ముచ్చట అండలే అంటానమేందే? నీ అవని ఆకలి అవుతుంది చెప్పని అండుపో. 10 నిమిషాలలో నాకు కోడికూర ఉడకాలే. అయినా నువ్వు చెప్పింది నేను ఏం కాదన్ననే. మా బాపుకు మా అవ్వలేదు. మా బాపు నేను నీ దగ్గరికి వస్తే ఒంటరిగాడు అవుతాడు. నువ్వు మా ఇంటికి ఇల్లుటం రమ్మంటే వచ్చిందా రాలేదా? నేనేం తక్కువ చూసిందే? ఇల్లుటం వచ్చేవన్నా నన్ను ఇంట్లో అచ్చిగమంటానా? పొలం పనులు చూసుకుంటానా, బర్రెలను మేపుతానా, సాయంత్రం పాలు వింటానా, ఆటక మింకులు పోతానా, అన్ని చేస్తానా కాదే? నీకేం తక్కువ చేసినా? నీకు చికెన్ అన్నది అందుకే నీకు గంట కోపం ఎందుకే? నువ్వు తినకు, నేను తింటా కదా. ఆయన తెచ్చినప్పుడల్లా తినని పక్క పక్కలు ఉలవకాయలు వేసుకరా అని మంచిగానే తింటాను కానీ తింటాను ఎరగనట్టు ఉంటాను. నీతో నాకు గోసకాయ ఉండదు. మీ అయ్యేవన్నీ అంటాను నేను కూర తెస్తే అల్లుడు తెచ్చినవని సంబంధంగా తింటాడు. నాకు 10 నిమిషాలలో కూర కావాలి, ఆకలి అవుతుంది. అబ్బాబ్బా రమేష్ గా పిల్లని చుర్రా అంటే అది నన్ను ఇల్లు తెచ్చుకునేది కాదురా. నీ అబ్బాయి ఎవరినన్నా చేసుకుంటే నేను చెప్పినట్టు నన్ను ఎక్కడికైనా చేసినావు కాదురా రమేష్ గా. ఈ పయావులో నీ నమ్మనే నమ్మద్దు. అగో ఏమైంది మామ కుంటుకుంటాను? అల్లుడు నువ్వు రోజు చికెన్ తెచ్చి అది తినే వరకు వాతం వచ్చినట్టు. ఇవాళ మంచి బొక్కలు కొట్టించుకొచ్చిన టమాటా వేసి మసాలా గసాలా ఉల్లాకు మెంతి కొత్తిమీర వేసాను అన్న. అది తిన్నావనుకో దెబ్బకు లేచి ఉరుకుతావు మామ. తినే ముందు నైట్ వేద్దాం సరి నైట్. ఏమంటావు? అల్లుడు కరెక్టే కానీ మళ్ళీ నడవను అల్లుడు. అరే నా మాటిను మామ, నైట్ వేస్తే దెబ్బ పోతుంది మామ. ఏంటి దండం పెడతా అల్లుడు, తిని కాళ్ళు పుతానే నాతోనే కాదు అల్లుడు. మనిషి నీకు కొద్దిగా మానం ఉన్నదా? మా బాపుకు ఇప్పటికే కాళ్ళు ఉబ్బినాయంటే ఇంకా 90 ఇయర్స్ తిను అంటారా? తినపోతావే కానీ దెబ్బ తీసుకురా పో. ఆకలి అయితే అయిందా? అయింది మా వేసుకత్తది. మామ దా కూసో తిందా. తిన అల్లుడు, నువ్వు తిని దండం పెడతా అల్లుడు, నువ్వు తిను. అరే ఏం కాదు మామ. సరే నేనే తింటా. నీకు రోజు తెస్తంటే మీది పోతారు. ఒక్కొక్కలకు 6 నెలలైనా కౌసు ఉండదు. ఊక పాలకూర, తోటకూర, బెండకాయ, గోడికుడుకాయ, అలసందకాయ ఇవే తింటారు. లేకపోతే ఎల్లిపాయ తొక్కు, చింతపండు తొక్కు. మీకు రోజు కౌసు తెచ్చి పెట్టే వరకు అబ్బో గట్టిగా ఉండాలి మామ. తినకు తీసుకురావే. పండపోయినా మరి గీడేం కూర్చున్నా నీళ్ళు మింగుతావు నాకు దిద్దు పో. పోయి పండుకో లే నడు లేస్తాను. తినేటప్పుడు తెలియదా?
నా పిల్లం కూడా తిన్నది కాదు ఉలవకాయ వేసుకరా కర్మరా బాబు ఎంతసేపే వేసుకరా సోరో సోరంబో సోరో అరే ఏం కాదు నాకేమదు అయ్యో పెళ్ళైన కొత్తలో మంచిగా తింటుంది కదా మళ్ళీ కొత్తగా ఎత్తవేందే ఎన్ని రోజులు తినమంటావు రోజాలేనయ్యా మెడగట్టు తీసుకురా అంటూ ఏదో ఎప్పుడన్నా ఒక్కసారి అంటే తింటారు కానీ రోజు రోజు ఎట్లా తినబుద్ధి అవుతుంది మీ అయ్యని చూస్తే నాకు పెళ్ళైన కొత్తలా అల్లుడు జుట్టు కోడి కొంచుకరా అల్లుడు బాయిలర్ కోడిదే అల్లుడు శివ కోడిదే అల్లుడు అడుగు తిన్నాడు ఇప్పుడు మా ఒక్క బుక్క తింటూ దావేంటంటే నీ బాధ్యత అద్దల్లుడు నాకు కీళ్ళ నొప్పులు వాతం వచ్చిందంట తినేటప్పుడు తెలియదానే పడేది ఉంటుంది తినండి ఆ పచ్చన కొద్దీ అల్లుడు రోజు తెస్తాను నీ లుట వచ్చి తింటే ఇంకొక గిట్లనే అవుతుంది లే నాకేమదు జిట్టు దాకా కొద్దినే అద్దు నాకు మొత్తం నేనే తింట పడి ముక్కలు ఎత్తుకురాపోవే ఎట్లా మీరు ఇద్దరు తింటలేరుగా మొత్తం నేను తింటా ఎండాకాలం తెల్లారితే బుడ్డు వాతలు ఇప్పుడు వాత మంచి రాకున్నది నాకెందుకు వస్తుంది నాది గట్టి బొక్క తెలియదా నా గురించి నీకు వనదల్లు గిల్లుతుంటే ఎట్లగమ్మా నీటి ముల్లై గుచ్చుకుంటే ఎట్లగమ్మా సన్న ముంటి తొడముందిలే మట్టి మడముందిలే అంతగానం తినద్దే రవలి ఆపే నాకు ఇంకా కావాలి చికెను ఓ అదే అదేం తింటే మనిషి అన్నోళ్ళు ఇట్లా తింటారని పో ఇంకా లేపో అరే మొదలైతే తినే నాకు సరిపోదు ఇంకా లేపో చికెన్ అని నన్ను తప్పుగా తింటారు కాదే ఒకప్పుడు నేను తినటోని చికెన్ అంటే నేను జీవితంలో నీసు కౌస్ అంటే నాకు విరక్తి పుట్టిందే ఎట్లా తింటానే ఆ చికెన్ తింటే పానానికి మంచిది కాదే మొదట్లో నేను కూడా గట్టని అనుకున్నానే ఏమైతుంది అంటే లాస్ట్కు దెబ్బ కొట్టిందే అంతే అవ్వ మంచి కూరగాయలు తెచ్చుకుందామే తోటకూర పాలకూర పప్పు తెచ్చుకుందాం మామిడికాయ పప్పు మామిడికాయ సీజన్ కాదే అదే అలవాట్లేదు దానికి ఏం కాదు అని కొద్దిగా పెట్టిన కథ నీ అక్క నన్ను బంద్ చేసింది తింటుంది అంతే బుజ్జి నాకు తప్పైందే ఇంకా నా బుద్ధి కట్టి తిన్నది అద్దు బాంచను తినకే కౌసు నీసులు పప్పులు తింటే పొల్యూషన్ ఎక్కువ ఇక యూరిక్ ఆసిడ్ వస్తుందట గిళ్ళల్లా కాళ్ళల్లా మధ్య నీకు నేను ఎందుకు అలవాటు చేసిందే కర్మానికి ఉండకాడు నాకు ఇది తగిన చాచరి జరగాల్సిందే బాబా అద్దే అవి ఇందే ఆ బొక్కలు అద్దే నీ బాంచను నిందేను అద్దే నీ అవ్వ కోడి కూర కోసం ఇల్లుట వచ్చే నా కొంప ముచ్చులు గానే అమ్మా నా మొగ్గు నన్ను కొట్టిండే అవ్వా ఎక్కడ గుద్దాలో అక్కడనే గుర్తుండే అవ్వా నోట్లకెళ్ళి మాటలే రవ్వలు ఇడ్లీకి ఇంతగానే పెడుతుంది శంకర్కి ఇట్లా కొట్టిండు అయ్యింది అయ్యో పూర్ణి బాగానే కొట్టినట్టున్నాడు ఓ రవలి అయ్యో రవలి ఏమైంది కొట్టిండు ఏంది శంకరి కొట్టుడు కాదు అక్క పెయ్యంత మంట తప్పిండు ఇవాళ రేపట్ల ఏ మొగడు కొడతాండి చెల్లె పూరి చెంపలన్నీ ఎర్రగా అయినాయి నేనేం అనను కూడా అనలేదు అక్క అట్టంటిగానే గుద్దిపోయిండు అట్టిగానే గుద్దిపోయిండా నువ్వేమన్నావో ఏం లేదక్క చికెన్ అండు అన్నాడు నాకు ఇప్పుడు శాతం అయితే లేదు తర్వాత అండుతా అన్న గంతే
దెబ్బలనే కాదు అర్రలేసి జోపుతాడు ఎరికేనా మళ్ళనైతే రాని ఈసారి నేను చూస్తా అర్రలేసి. చెల్లే నీ మొగన్ని నువ్వు కొట్టాలి అంతే కదలే. గంతే. నన్ను కొడతాడా కూర వండకుంటే? చూడు చెల్లే మొగన్నైనా కట్టెతోటో కారంతోటో కొట్టుడు కాదే. మరి దేంతో కొట్టాలక్క? చూడు చెల్లే మాటలతోటి మాయేయాలి, కండ్లతోటి కమ్మాలి, నీ సచ్చేదాకా మొసమర్రకుండే ఇవన్నీ. అమ్మో ఆయన మోసాడకుండా చచ్చిపోతే అందుకే నీ మొగడు నిన్ను దంచుతాండి. మొసమర్రకుండా చేసినట్టే గట్ల కాదే. శంకర్ వచ్చి నిన్ను కూర అంటాడా, ప్రేమతోటి కూర అండి పెట్టాలి గంతే. ఆ సంసారి సామెతలు చెప్తే నీతులు చెప్పేటోడు నీలాడినట. గట్లున్నది కథ. గా కూర లేనండినాక నా మొగ నన్నెందుకు గుద్దునే? వెనకటికి నీ అసొంటిదే అసలు ముచ్చట తెలవక అలిగిపోయిందండి. అస్సలు ముచ్చట ఏంటిదే? అందరి లెక్క నూనె పోసి అండు కాదే, మంచిగా పండు దాటి కల్లుదే. ఈ చికెన్ అని లేచి అండు. అప్పుడు నీ మొగుడు నీ మాట వినకపోతే నా పేరే మార్చుకుంటా పో. ఏంది పండు దాటి కాలునా చికెన్ వేసి అండాలనా? కమ్మ ఉంటదా మరే? కమ్మగుండుడే కాదే, కళ్ళే తిని కాళ్ళు తప్పకపోతే అడుగు నన్ను. మరి ఇప్పుడు ఆ చికెన్ కళ్ళు ఎవరు తేవాలి? ఎవరు తెచ్చుడేందే, నీ మొగన్నే తెమ్మను. అమ్మో ఇవ్వరు దాకానే కోపంగా వేయండు, మళ్ళీ కళ్ళు చికెన్ అంటే మళ్ళీ కొట్టడా నన్ను? మొగడు ఎంత కోపంగా ఉన్నా పెండ్లము ప్రేమతోటి ముట్టుకుంటే చాలు చల్ల పడతాడు. సరే ఇక నేను పోతానా, కూర అయిన తర్వాత విలువ సరేనా? సరే అక్క పోయిరా. ఏందే బా బయలు పెట్టినట్టు అటు ఇటు తిరుగుతావు? బయలు కాదురా బామ్మారిది, మీ అక్కను కొట్టిండ్రా. ఏంది అక్కని కొట్టినావా? నీ అవ్వయవలన్న ఆడోళ్ళని కొడతారే? అది కట్టుకున్న మొగన్ని తిట్టచ్చారా? నేను కొట్టంగానే ఆడోళ్ళని కొడతావా బావా అంటాను. కొట్టకపోతే ముద్దాడతారా రా తిట్టినాక? ఏంది తిట్టిందా? ఏమని తిట్టిందే? అరే నువ్వు ఎవరితోటి చెప్పవని నువ్వు చెప్తానా? నన్ను లుచ్చా అన్నదిరా, లుచ్చా అన్నదిరా. ఏంది లుచ్చా అన్నదా? లుచ్చా లుచ్చా అన్నదా నిన్ను? అవ్వ లుచ్చా అన్నదా? ఏ ఆగురా, అదంటే ఒక్కసారి అన్నది, నువ్వెందురా 10 సార్లు అంటాను. నువ్వు ఏమంటే నిన్ను లుచ్చా అన్నదే? ఏం లేదురా బామ్మారిది, రోజు కూర అన్నట్టు అన్న గంతే. నేను అండపోరా లుచ్చా అన్నది, లుచ్చా అన్నది. ఓరి నీ అక్క కూర అండు అన్నందుకే నిన్ను లుచ్చా అన్నదా? అయినా రాను రాని ఆడోళ్లకు లాగం ఎక్కువైతుంది కానీ. అవ్వా అది లుచ్చా అన్న నన్ను ఏం కాదు కానీ పొద్దుకి ఇంటికి పోయినాక పువ్వెత్తదో ఏదానికి అదే బాధ అనిపిస్తుందిరా. దాన్ని నట్టిగా కొట్టొచ్చిన. నీ ఉండే కాడు ఉంటున్నారా? నా చేతులు పాడుగాను, దాన్ని కొట్టకుండా అయిపోవు. ముదరికిచ్చినట్టు కావచ్చు, ఇప్పుడు కొట్టింది బాధపడుతుంది. గదే బాధ అనిపిస్తుందిరా బామ్మారిది. మన మొగల పుట్టుబడే గింతనే ఆడోళ్ళను ముత్తంత మాట అంటే చాలు 10 రోజులైనా అలిగి నోట్ల గిన్నెని మంచిళ్ళు కూడా పోయారు. అదే మన మొగోళ్ళం అలుగుదామంటే 5 కొట్టక ముందుకే ఆకలి అయిపోయాడు కాబట్టి. ఎంతైనా ఆడోళ్ళనే బావా. అంటే నేను ఇప్పుడు ఉపాసం ఉన్నారా బామ్మారిది? నువ్వేం మాట్లాడుతున్నావురా? ఉండు, ఒక్కరోజు తినపోతే తత్తవా అనే? అయినా అలిగినట్టు చెయ్యి. అక్కచ్చి లేచి తిను అన్నాక బాధతో లేచి తిను గంతే. అలుగుడు మా అలుగుతా గాని ఎట్లా అలగాలరా? ఎట్లా అలగాలనా? యోగి ఇట్లా అలుగు. ఏంటి ఇట్లనా? గట్లనే బావా, గట్లనే అలిగినట్టు చేసి మెల్ల చేసి మంచిగా తిను. ఇక మాత్రం వాళ్ళకే వస్తాయి అనుకుంటున్నావా? మనకు కూడా వస్తాయి. గంతే అంటే వారా? గంతేనే బావా. సరే నేను పోతాను రా. మంచిది. నీ అవ్వ ఈ అలుగుట్ల ఈ ఆడోళ్ళను మా మొగోళ్ళు ఎప్పుడు దాటుతారో ఏమో. బక్క రమేష్ గాడు మంచి ఐడియా ఇచ్చిండు. ఇక నా పిల్లం దగ్గర పోయి అలుగుతా. ఎట్లా అలుగుతానో మీరే చూడురి. అదిగావా చిట్టి చిలక, ఎదిగవా నేల వంక, అదిగావా చిట్టి చిలక
ఈ మనిషి ఇంకా అత్తలేడు కదా. అత్తండు కదా. ఏంది సప్పుడు వేయకుండా చీక మొగురానికి ఇస్తాను. అగో నీకు మొగురంకి కూడా కనిపిస్తుంది కానీ నేను అడిగినట్టు నీకు కనిపించలేదా అని. ఏంది అలిగినావా? నన్ను కొట్టి నువ్వు అలిగినావా? నేను అలిగినా నీకు చెప్పా, ఇవాళ అన్నం కూడా తినపో. ఈ కప్పముతోడు నిజంగానే అలిగిండా లేదా డ్రామాలు ఆడతాడా? నువ్వు తినకుంటే ఎట్లా బంగారం? నీ కడుపులో పేగులు వడిపెట్టినట్టు అవుతుంది. తిందుపా. బడి పెట్టినా మంచిదే, నా పేగులు లేచి పెంట వినేసిన మంచిదే. నేను తినా గట్లానే తిందుపాయే. నేను తినా. ఇయ్యాలా కర్రె కోడి పండు దాటి కళ్ళు తెచ్చుకొని కమ్మగా అండుకొని తింటా. తినవా? ఏంది కర్రె కోడి పండు దాటి కళ్ళు తెచ్చుకొని అండుకొని తింటావా? మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? కర్రె కోడి కూరలా పండు దాటి కళ్ళు పోసి అండుకొని తింటే ఉంటది కదా స్వామి రంక. కడుపుల పేగులని తిర్రమర్ర కావాలి. ఏంది కర్రె కోడి అండుకొని తింటావా? అబ్బా నేను కూడా తింటా. మరి నువ్వు అలిగిన అన్నావు కదా. నేనెందుకు అలుగుతానే? బక్క రమేష్ గాడు అక్క దగ్గర పోయి అలుగు బావా, నువ్వు అలిగిన అనుకో నిన్ను బతిలాడి నీకు అన్నం తినిపిస్తుంది అన్నాడు. గందుకే అలిగిన్నే. పాడై నాకు అలుగుడు ఎక్కడ నన్ను అత్తదానే. నీ సంగతి చెప్తా అట్లాగు. మరి అట్లయితే కర్రకోడి కూరను పండుదాటి కళ్ళు రేపో అండుకొని కమ్మ తిందాం. సరే పోయి తెత్తేనే, నేను వచ్చేసరికి మసాలా గసాలా నూరు పెట్టు. సరే. కర్రె కోడి పండు దాటి కళ్ళు రెండు పోసి అంటక తింటే. వచ్చిండక్క, నువ్వు చెప్పినట్టే గౌరవంగా మాట్లాడినా. కర్రకోడి కూరను పండుదాటి కళ్ళు అని పంపించినాయిగా. నీకు ఇంకోటి చెప్పాలి అక్క, నేనే కొట్టినట్టు నేనే తిట్టినట్టు అలిగిన అనుకో. మరి నువ్వేమన్నావే? నేను అక్క మాటలతోని మత్తెక్కించిన, సూపులతోని సూదులు గుచ్చిన. కంతే అలిగినోడు అల్క ఉరికిన అనుకో. చిత్రం అనిపించింది నాకు. ఏదేమైనా మన ఆడోళ్ళ మాటలకు కొండలైనా కరుగుతాయి. సరేగాని మంచిగా అండు, కళ్ళు ఎక్కువ పోసండు, కాళ్ళు తప్పాలే. ఆ తర్వాత నువ్వు మెత్తగుద్దు, నీ జోలికే రాడిగా. ఎవరన్నా కళ్ళు దాక్కుంటా కూర తింటారు కానీ నా పెళ్ళమేంది పండు దాటి కళ్ళు తీసుకురా, కర్రె కోడి తీసుకురా, నూనె వేయకుండా కర్రె కూర అండుతా అంటాంది. అవ్వా ఇది ఎట్లా అండుతుంది? నూనె వేయకుండా కోడి కూర అండుతాయి, కౌసు వాసన రాదా? అయినా ఎట్లు ఉడుకుతుంది ఈ కళ్ళులా? నాకేం అర్థమైతలేదు. నీ అవ్వ పండు దాటి కళ్ళుదే మొగడా కర్రె కోడిదే కలిసి తిందామన్నది. ఎట్లా అండుతుందో ఏమో చూడాలి, దాని టేస్ట్ ఎట్లుంటుందో. మరి నా పుట్టిన సంది అయితే నేను ఎప్పుడు తినలే. పండి దాటు తాటి కళ్ళు కర్రె కోడి నేను కర్ర నవిలి తింటేనే నా ముద్దులా పెళ్ళమా. మరి కళ్ళు పోసి కూర ఎట్లా ఉండాలక్క? మొదలు మంచిగా కళ్ళు మరగబెట్టు. కర్రె కోడి కూరలా మసాలా, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లిగడ్డ మంచిగా దంచి తిర్ర మర్రగలుపు. ఈ కూరని తీసుకుపోయి కళ్ళు లేయి. మంచిగా బొర్రి మెత్త ఉడికినాక నీ మొగనికి పెట్టి. అబ్బా అక్క, నువ్వు చెప్తా అంటే నాకు ఇప్పుడే నోరుతాంది. అగో మా శంకర్ వస్తాడు. ఇగో రమలి కర్రె కోడి కూర తెచ్చినా, పండుదారు కళ్ళు తెచ్చినా, పోయి అంటుకోవే. ఏం వదిలే గిట్టుతో వచ్చినావు? అన్న లేడా? లేడోయ్, తాళ్ళలోకి పోయిండు. ఎప్పుడు వస్తాడో ఏమో. ఇక తాళ్ళల్లో వేణుడు గుప్పుడు వేస్తాడు వదిలే, రాడు గాని ఇక ఇక్కడనే నీయల్ల మీ చెల్లె కర్రె కోడిలా పండుదాటి కళ్ళు పోసి అంటుతాంది. ఎప్పుడన్నా అన్న కండి పెట్టినావా? తిన్నావా? ఈ ఈకమాతులు చెప్పిందే నేను, మళ్ళా నాకే చెప్తాన్నావా? రాగు తాత నీ సంగతి చెప్తా. అక్క ఇది ఎట్లా అన్నాలో చెప్తుందా?
ఓ వదినే తలసే ఎత్తే టక్కరైతుంది అడుదాంపా. అయ్యో ఏముంది చెల్లె, అప్పుడు నేను చెప్పలేదా అన్ని కూర కలుపు మంచిగా ముక్కుట్లు అయిపో, అదే అవుతుంది. సరే అరే ఎంతసేపు అవుతానండి, ఆకలి అవుతుంది. అయ్యో నాకు ఒక్కనికే వేసుకొచ్చిర్రు, మీరు తిన్నరానే? ఏ ముందుగా నువ్వు తిను, మేము తర్వాత తింటాం. అబ్బా రవలి కర్రెకోడిలా పండు దాటకాలు పోసినావు గానే నీ అక్క తింటా అంటే పోతుంది, కళ్ళు తాగుతుంటే లట్ట లట్ట లోపలికి పోతుంది. తాగు మరి ఇక. అన్నం తిన్నా కళ్ళు తాగానా? తాగుతుంది నీ మాటలు ఎప్పుడైనా కాదనా? తాగుతా అమ్మా అది తాగా రావాలి మావ కాదు, ఒక్కసారిగా గేట్ వేసి రాపోవే. ఎందుకు? ఏ పిల్లగాడు చెప్తాడు కూర అదే చేస్తాడు. మదిరా అంటే ఇట్లా ఉండాలి. సరే తి. పోయి వేసి రాపో. చెప్పరా ఆ, దిగుతుంది. ఏమైంది చెప్పండి రా. అత్త నాగు గేట్ గట్టిగా మంచిగా పెట్టా. రావాలి కూర్చో. అదినే నీ సంగతి చెప్పు, ఏం కథ అనేది? నా పిల్లానికి లేనిపోని అని ఎక్కించి కర్రెకోడిలో కళ్ళు పోసి నన్ను కొట్టిద్దామని చూస్తారావా? నేను పెద్ద పెద్ద బ్రాండ్ పవర్లు తాగినోని నాకు గదే ఎక్కది, ఈ కళ్ళు ఎక్కుతుందా వదినే కట్టేది? రిగా ఉండి గివేరా అందరికి చెప్పుకునేటి నీ ఉంటుంది. ఊరికి ఒక్కటి ఉన్నదనుకో ఊరు మొత్తం సత్యనాశనం అయిపోతుంది, ఊరు మొత్తం సత్యనాశనం అయిపోతుంది. నువ్వు ఉండాలి, నీ సంగతి చెప్తాను. ఇంత గట్టిగా ఉన్నాయా? ఒకటే దెబ్బ కై తిరుగుతుంది. నా పిల్లానికి లేనిపోని ఎక్కించి చెప్పి నన్ను కొట్టిస్తావా? నాకా నాకెవరు చెప్పి రానే? ఒకసారి అటు చూడు. మరి నువ్వేమన్నావే? నేను అక్క మాటలతోని మత్తెక్కించిన, సూపులతోని సూదులు గుచ్చిన, కంతే అలిగినోడు అల్క కొరికినా అనుకో చిత్రం అనిపించింది నాకు. కళ్ళు ఎక్కువ పోసాడు, కాళ్ళు తప్పాలే. ఆ తర్వాత నువ్వు మెత్తగుద్దు, నీ జోలికే రాడిగా. కర్ర కోడి కర్ర 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 తింటే తాటి కళ్ళు మంచిగున్నది, నా స్వామి రంగ కోడి కూర మంచిగున్నది, తాటి కళ్ళు మంచిగున్నది. ఆడు చెప్పిండు. అబ్బా బక్క రమేష్ గా సాటుగా మా మాటలన్నీ మమ్మల్ని కొట్టి తావు. నీ సంగతి చెప్తాం ఆగు. ఏం చెప్తారు సంగతి? ఏం చెప్తారు? ఓరు పవన్ గా ఎంతసేపు రా చెప్పండి. అడుగు ఆడిది నడిచినట్టు నడుతాను ఏందిరా? ఇకైతే ఆగనాగదు వచ్చదాకా. అవురా బామ్మారిది మైసమ్మం చేసినాం రా, మబ్బుల పోతే మస్తు భయం భయం అవుతుంది. పోతుకు పోతున్నావు నీకేం భయమే? ఊటంతే పోలే గుర్రం మీద పడుతుంది బాబా. నేను గుర్రన్నారా పులిని సరిపోయింది. పారెత్తా మాసాలు కానిపా కొరికే కాడ కొరకాడు కానీ ఇంకో కొరుకుతా అంటాడు, ఇంకో కొరుకుతా అంటాడు. అరే
నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? మా తాత పులి, మా ముత్తాత పులి, మా అయ్య పులి, నేను కూడా పులినేరా. అవునా? మరి అడవిలో తిరిగేటి ఏంటి? గట్ల కాదే బావా, అయితే అన కానీ పులి అంటే అది వచ్చింది. ఈ తాత వెనకట అందరిని ఆట పట్టిస్తాడాట కదా, గదే కైతికాయలు ఆటోడాట కదా. అరే మా తాత చచ్చి ఏడున్నాడో ఏమో గాని మా ముసలోడు కాయితకాలు బాగా ఆడేదట్రా. మా తాత కాయితకాలు ఆడతంటే ఊరోళ్ళందరూ నవ్వి నవ్వి చచ్చేదట. నాకు మా ముసలి చెప్పేదిరా, మా తాత బాగా తీటోడట, బాగా తీటోడట. ఒకసారి ఆడరాదే. ఏంటిదిరా ఆడేది? కైతికాలు. ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి పోదాం పారా. అయ్యో మెచ్చుకుంటూ తీసుకపోతే బావా. అరే కాయితకాలు ఆడనంటే ఆడోళ్ళు ఉండాలిరా. బావా మేము ఈ తాత లెక్క తయారై ఉండు, ఆడోళ్ళు అంటున్నావు కదా, నేను గట్ల పోయి ఇట్లా సరేనా? ఉండి ఎటుకోకు. కొంపదీసి నువ్వు ఆడోళ్ళని తీసుకొస్తాడా ఏంది? నేనైతే కూర్చుంటా. ఎవరా మరువు? నేనా? ప్రమీలను. ప్రమిలో నువ్వు గిట్టెందుకు వచ్చినవే రాములా? నా పెళ్ళానికి తెలిస్తే నన్ను కొట్టి చంపుతుంది. సంసారం వేసి అందులో ఎత్తాలట, సుందరకరగా సూర్యులో వచ్చినాట. చేసేటి పరే పరే కానీ ఇంకా మీదికి వెళ్ళి భయపడతారా? నువ్వెందుకు వచ్చి కాలం పడ్డమే రాములా? ఆ పవన్ గారు అత్తనని అట్టే వేండు. ఇప్పుడు ఏం చేయాలి? నీ అక్క దీన్ని పోట్రా ఎందుకో చంపుతా. ఏంది పూట ఎందుకొని చంపుతారా? నీ అక్క పోట్రా అవుతుంది. ఓరు పవన్ గా నువ్వారా? నీ అవ్వ నేను ఆ పక్క పనులు వచ్చింది అనుకున్నా. ఆయన నువ్వు ఇప్పుడు ఈ సీర ఎందుకు కట్టుకొని వచ్చినావురా? గట్ల కాదే బావా, నువ్వు కైతికాడు ఆడాలంటే ఆడోళ్ళు కావాలన్నావు కదా, అందుకే చీర కట్టుకొని వచ్చిన. అబ్బా బావా ఒక్కసారి నా కోసం కైతికాడు ఆడరాదే ప్లీజ్ బావా. సరే ఇక నువ్వు మా తాతను ఆజ్ చేసినావు కాబట్టి నువ్వు ఒకసారి గాని నుంచి రాపోరా. సరే బావా, మరి సేమ్ టూ సేమ్ మీ తాత లెక్కనే చేయాలి. చేస్తా పోరా. ఏందిరా ముసలోడా నన్ను చూసి తగ్గుతాను? అయ్యో పిల్లో దగ్గినందుకే తీరమర కాబట్టి నా మొగల్ని చూసి తగ్గుతా అంటే చూస్తూలేమనుకోవాలి. అనుకున్నటోళ్ళు ఎట్లా అనుకుంటారు కానీ అయితవే కానీ పిల్ల నీళ్ళు పోసుకున్నావా వాయి? నా మొగడు మస్కట్ పోయి ఇంకా రాలే. మొగడొచ్చారాక మొదుగు చెట్టు లెక్క గిట్టనే ఉంటావు పిల్ల. పువ్వై పూసి రాలాలే. వానొచ్చానమ్మో వరదొచ్చానమ్మో మొగడొచ్చే వరకు నాకు జ్వరం వచ్చానమ్మో అన్నట్టున్నది నీ కథ. అరే మా తాత గిట్ల కైదికాలు ఆడేదిరా, వదినళ్ళతోటి మర్దళ్ళతోటి కొడుకు బిడ్డలతోటి. అవునే బావా, అప్పుడు ముసలోళ్ళు లేరు, అప్పుడు కైతికాలు లేవు. సరే అని బావా అక్క ఎదురు చూస్తాను కావచ్చు, పోదాంపా. పారా. అరే మా తాత మస్తు పాటలు పాడేదిరా. బావా ఎవడొకటి వాడే. పోతావు పోతావు పిల్ల మొగనెంట పోతావు పిల్ల మోతుకులు సాటాయ పిల్ల మొఖమన్న చూపారాదు. ఇటువంటి పాటలు మస్తు పాడేదిరా, ఇంకా గుర్తుకత్తలేవు నాకు. మంచి మీద బావా పాడ. మోతుకులు సాట్ అయినాయట మొఖమన్న చూపరాదు. మోతుకులు సాట్ అయితే మొఖం ఎట్లా చూస్తారా? తాత గమ్మతుడే బావా. ఇల్లు మైసమని చెత్తా అని పొద్దుగాల వేరు ఇంకా అత్తలేరు. పొద్దున మైసమని చెప్తే గిట్లనే ఉంటది. రమణి ఉన్నావానే? ఉన్న చిన్నమ్మ పొద్దుగాల వచ్చి వరిగలుతామంటివి,
ఏం సప్పుడు ఎత్తలేవేంది? కలుద్దాం చిన్నమ్మ. వీళ్ళు మైసమ్మని చెప్తాను అట్టే వేయరు, ఇంకా అత్తలేరు. వాళ్ళత్తే కలిసిపోదాం. ఇలా తిరుడు కూడా అన్నయ్యాలా. ఏందే అన్న తినుడా? అవును గాని కోడిని కోసిరా మేకలు కోసిరా? పొట్టెలు కోసిరు. కూర మంచిగానే వెళ్ళొచ్చు చిన్నమ్మ. అబ్బా పొట్టెల కూర కోసమన్నా వరిగల్వ పోవాలి. సరే పోదాంతి. సరే చిన్నమ్మ, అలా అత్తారు కావచ్చు. నువ్వైతే అక్కడ కూసో. రవలి రవలి ఏం చేస్తానవే? అగో అత్త వచ్చినవా? వచ్చినా గాని ఇంకా పొల్లేవాళ్ళు. ఈ పిల్లని అత్త నీకు బిడ్డ అవుతుంది, నీకు బిడ్డ అవుతుంది. ఏంది ఈ చిన్నమ్మకి ఇంకో బిడ్డ ఉన్నదా? బిడ్డ కాదే, నీకు సవితిని తెచ్చిన సవితిని వరుసకు బిడ్డ అవుతుందా అని చెప్తారా? ఈ మనిషి అంత పని చేసిండు. నాకు సౌతి నచ్చిందే. ఏం చేస్తా ఇప్పుడు నేను? నేను పవన్ గారిని. ఓర్ని అక్క బక్క పవన్గా నువ్వే నారా? నేనే అక్క. అయినా నా మొగుడు బంగారం, అట్లాంటివి అస్సలు చేయడు. నేను అట్టిగా నేర్చుకున్నా. అగో చూసిన వారా బామ్మారిది, ఐదు తీరు ఎట్లా మాట్లాడతారో ఆడోళ్ళు. అందుకే ఇలా నమ్మద్దురా. సరేగా నల్లుడు యాటను కోసిరేమో మేక కూరేది. ఏ పాట వచ్చింది అత్త? అందరికి కుప్పలేయంగా మనకు కుప్ప వచ్చింది. ఆడనే కట్టిన సీతకు. మరి కాల్దలక ఎడబెట్టినావు? ఆ దొడ్ల కవర్లో పెట్టి మూలకు పెట్టిండే. అబ్బా అల్లుడు కల్దలకాయ దొడ్లో పెట్టిండట. పోయినాక ఎట్లా వేసినా సంచిలో పెట్టుకోవాలి. నేను ఇంటిపై సీరి పిలుగు కట్టుకోవాలి. ఓరి వారి సీరియల్లే మంచుకున్నావురా. ఇట్లనే రా. బావా కుక్కలే పడబడితే నన్ను చూసి. అయితే గారు మన జల్లు కట్టుకోని రా. నేను చెప్పండి అత్త. అన్నే తిందాం. సరే సరే. ఏంది అల్లుడు వరి కలిసినాక తినుడా? వరి కలవక ముందు తినుడు అనుకున్నా. ఏందే పోరి ముందే చెప్పవా? ఏమన్నా అక్కడ పెళ్ళి అయితే అత్త తినిపోయేదందుకు, మనం పోయేదే వరి కలిసేదందుకే. ఏదో మై సంబంధం చేసుకున్నాం, ఎట్లా వరి కలుస్తాం కదా, అన్న తిందామని అన్న. తిన్నాక పని సాధన అవుతుంది అత్త. అయ్యో ఉప్పాగరుడు ఉత్తే చారి చాయట్లో పడ్డాడట. అడిగి పోయినాక చెప్పపోదువా అని ఇంటి చెప్పాలా? నీకు కూడా తెలుసా రావాలి? నువ్వైనా చెప్పవా? అగ్గో చెప్పేది ఏమున్నది అత్త? అసలే కైకిల్లో దొరుకుతారంటే చెప్పవా, మోదాలు చెప్పవా అంటావు. పోదాం పారి. ఇట్లానే తెలితే బుచ్చన్న బిడ్డ లగ్గమన్న పోదును కానీ. లగ్గం అంటా నువ్వు లగ్గం పోకపోతే ఏంది? ఇటుంటే మంచిగా కైకిలు పడుతుంది, ఇంత తినచ్చు. ఓ అత్త, నువ్వు లగ్గం పోతే నీ పని దండగా ఆడ కట్నం పెట్టాలి. అదే మాతో వచ్చినావు అనుకో, కైకిలు పడుతుంది, కడుపు నిండా తింటావు, కడుపు నిండా తింటావు. లగ్గం పోకపోతే ఏందా? పద్మి నాకన్నా మంచి చీర కట్టుకొని పోతుంది, దానికన్నా మంచి చీర కట్టుకొని పోదాం అనుకున్నా. మీరేమో మొత్తం ఇచ్చగొట్టారు. వెనకటికి ఎవడో శాస్త్రం చెప్పిండట అత్త, చీర కట్టిన చూడవా సింగులన్న చూడవా, సింగులన్న చూడపోతే నన్నన్న చూడవా, నన్నన్న చూడవా. గట్లున్న నీ కథ. అదే చీర కట్టుకొని పొలం కలుతుపా అత్త. సరే అల్లుడు నిన్న ఉండినాక సరే ఎక్కడివి? సరే పోదాం పారి. రవలి ఏం చూస్తానవే? అన్ని చదువుపో. సరే చదువుతా. ఓ చెప్పను. నాకు వచ్చిన వారే బామ్మారిది. చీర మార్చుకొస్తాను ఇంతసేపారా? పొద్దు పోతలేదా? ఓ అత్త, నీ బిడ్డకేమో నాసరగా పోరాదు, నిలబడి చూస్తారు. అందరం ఒక చాలా చేస్తే చెప్పరా కదా? చెప్పచ్చిన వారి ఇంట్లో మరి పొద్దుకంగా అత్త అని ఇంకొక భర్త గిట్టు పడదందా. నీ అబ్బా పొద్దు పోతాను ఎంతసేపు ఇంట్లో చదువు అంటే అదొకటి ఇదొకటి గంట సేపు చదువుతావు. ఈ అత్తనైతే పెళ్లికి వచ్చినట్టే అత్తాంది తయారయ్యి. పెళ్లికి పోయేదాన్ని కలువకి తీసుకురాబడుతుంది. అగో పెళ్లికి పోతే ఉంటది అత్త, పెళ్లి పోతే కట్నం పెట్టాలి, కైకిల పైసలు రావు. ఇటు అత్తే మేక కూర తిన్నట్టుంటది, కైకిల పైసలు వస్తాయి. పారి పొద్దు పోతాంది. బామ్మదిగా ముచ్చట్లకు మూతులు చాపుతావేంద్రా? పని పాతర ఏదో ఏనట్టు చేస్తావుదా? ఆగింది నువ్వు కూడా మందులిచ్చింది నువ్వు అటు నన్ను అంటున్నావు మళ్ళా. ఇగో రవలి అత్తును నువ్వు పోయి పొలం కలుగురే, ఈ పవన్ గారు నేను పోయి ఒడ్లు తెప్పత్తాం. సరే ఇగో చిన్నవా మంచిగా కలవాలి. నువ్వు లగ్గం మీద మనసు పెట్టుకొని అటు ఇటు కలిసావు. అయ్యో మా గలత తీరాదే, మీ గంకుంది పొలం, నేను గలవని పొలం ఏంది? పోదాం. ఇగో చిన్నవా నువ్వు అటగాలు, నేను ఇటు కలుస్తా.
ఆమె రవలి అల్లుడు మేకకూర తీసుకొచ్చినా అన్నాడు కదా, తెచ్చిండానే? అయ్యో చిన్నవా, నీ పానం అంతా కూర మీదనే ఉన్నట్టున్నది కదా. మా తెచ్చిండు, ఆ చింత గట్న అని చెప్పిండు కదా. ఆ దొడ్లున్నది ముందైతే కలువు, తర్వాత నువ్వు. రవలి నేను జర అవతలకి అచ్చుడు ఆలస్యం అంటే మళ్ళీ అవతలకా? అయ్యో ఏమైనా వచ్చేది చెప్పొస్తుందా అనే? అటు పోయి ఇటు వస్తుంది. ఊకే అవతలకి ఇవతలకి వేయటోళ్ళు కైకిలికి ఎందుకు వస్తారావా? నువ్వు వచ్చినావు కైకిలి. అయ్యో నువ్వు అవతలేవేందే? నీకనుకున్నా అనే పొలం మేకను పోతారంటే వచ్చిన. అగో మేమన్నా సొంతంగా మేకను పోతానమా? పొత్తుల మేకనేనాయే, తినదా కాగరాదు. పెళ్లి పోయేదాన్ని తీసుకొచ్చి మంచిగానే అంటున్నావే రవలి. అయ్యో అట్టిగా తీసుకురాలే, తీరాదు. పైసలు ఇస్తలేవా చేసినందుకు? అట్టిగానే చేస్తున్నాడు చెప్పవాడుతీవి. అయ్యో రవలి చెప్పను అటు పోయి ఇటు వస్తేనే. సరే ఇక పోయిరాపో. అట్టిగానే వచ్చినట్టు చేస్తారు కైకిలికి. చెప్పండి రా. చెప్పనే అత్త. మా అల్లుడు ఇక్కడనే పెట్టినా అన్నాడు తలకాయ కూర. ఏడే పెట్టిందో? అరే పవన్గా ఎక్కడ గుట్టున్న చూసినవారా? ఉంది. ఆ గుట్ట రాక మా పొలాలే ఉండే. మా తాత చిన్నోడు కాదు, మొత్తం అందరికి రాసి ఇచ్చిండ్రా. తాగుడు చేయబట్టి అవునా రాసిచ్చాడా? మరి లేకపోతే మనిషికి 50-60 ఎకరాలు వచ్చి కాదురా మాకు. ఎంత పని చేసిన ఉండకాడు ఉన్నాడు. ఎవరన్నా కోటరు పోపించి చికెన్ అండితే చాలు వాళ్ళకి ఎకరం రాసి ఇచ్చేది. మరి ఏమనుకుంటాను, అప్పుడు ఎంతరా? 60 రూపాయలకి ఎకరం, 70 రూపాయలకి ఎకరం. ఇప్పుడు కోట్లు అయినాయి కానీ అట్లయితే మీరు రాజులేనా బావా? అప్పుడు మేము రాజులమేరా. మా తాత కాగితకాల మాటలకు ఇప్పుడు బటువులమైనాం. ఇక అవన్నీ తలుచుకుంటే పిసలు ఎత్తేదిరా. పిచ్చిలేసి రోడ్డు పొంటి పోతాం. నీకేమెరకరా? కొన్ని ఎకరాలు ఆరా. మా చిన్నాన్నలు, పెద్దలు, మా అమ్మమ్మలు, మా తాజు అది చెప్తే కంటికి నీళ్ళు వస్తాయిరా పవన్. గా నేనేం చేయాలి? ఇక అవి మనిషిపోయినా గుర్తు చేయకురా, నీ దండం పెడతా. వీళ్ళు పొలం ఏడదాకా కలిసిరో. పోయి తిందాం పారి, ఆకలి అవుతుంది. అగో రవలి అత్తేదే. అత్త అవతలి పోతాని అప్పుడు పోయింది. ఇక అత్తలేదు, అగ అత్తలేదు. సరే తినాలైంది. మనం కాళ్ళ దగ్గర అనుకునే వరకు అత్త మారుతుంది కంట. సరే అత్తల నువ్వు పని చేస్తే నేను అడగాను నానే. ఇంకా నయ్యం కాళ్ళు కడగంటలేవు. పక్కోడప్పా అత్త ఎటుపోయిందే? వారి అత్త అటే పోయింది. ఎటుపోయిందిరా? అత్త తీరానే. ఏం వస్తుందిరా? కైకిళ్ళు గోస గోస అవుతుంది. నువ్వైతే తిను. కూరయిరా ఇంకో గంట లేదా? దాంతో మేకను పోతే మనిషికి కిలన్న రాలేదేంద్రా? మీరే మాట్లాడక తిరగాలి, మంచిగా వెళ్తుంది. నువ్వు ఈ సుండి మాటలు మాట్లాడితేనే నాకు అరే బాగా కోపం వస్తుందని చెప్తానా. నేను అంటానా? మరి నువ్వు రారంటే ఏం బీక పోయినావురా? నేను వస్తానని చెప్తా, నువ్వు చెప్పకుండా పోతి. నువ్వు వచ్చరాకాడం అంటే అంగడి ఉంటుంది ఏంది ఆడ కథ? ఇవన్నీ గిట్టినా అనమాట. నీదేం పోతుంది రా? పెడితే తింటావు, సత్యం ఉంటే కొడతావు. నీతో ఎట్లా మాట్లాడినా బాధ ఉంది బాబు. అగో అత్తంది అత్త. ఏంటి రావాలి? నేను రాకముందే తింటారు. మనం గిన్సే పోతీవి. కూర్చో అత్త. ఏందత్త అవతల కానీ అటే పోయినావు? నిన్న కొంచెం గుడాలు ఎక్కువ ముక్కిన అల్లుడు, కొంచెం కడుపులో కుట్ట అంటుంది. అవురా, గుడ అంటే నాకు ఆదికి వచ్చింది. మన మోటార్ ఊక నీళ్లు దిగిపోతానేరా. కొట్టంలో కవర్ల పెండ దాచిన ఆ పెండ పట్టుకురాపో. కరెంట్ వచ్చే టైం అయింది. కలిపి కరెంట్ రాగానే పోసినావు అనుకో నీళ్లు దిగిపోవురా. అయ్యో అల్లుడు, నువ్వు కవర్లో పెట్టింది పెండనా? మరి నువ్వు ఏమనుకున్నావు అత్త? ఇంటికాడ కాల్దలక ఏది అని అంటే కొట్టంలో కట్టొచ్చిన అంటే కదా అల్లుడు. అదే ఆశతో వచ్చిన.
తలకాయ లేదు ఏం లేదు. పొద్దున కోసి పట్టుకొచ్చి కవరించి ఇట్లా పెట్టా. నువ్వు కౌసు అంటే ఆశపడతావని నీకు అబద్ధం చెప్పినత్తా. అసలే మాకు కైకిలోళ్ళు దొరుకుతలేరు. పొలంలో గడ్డి బాగా పడ్డది, లేట్ అవుతుందని కౌసు మీద చెప్పి నేను తీసుకొచ్చిన. రావాలి మీ పొలం కాడ పొట్టేలు కోసిరంటే ఆశపడత్తి. ఇంకోసారి మీ పొలం కాడికి రాను, మీ పనికే రాను. అయితే అత్త నా తలకాయ తలకాయ కాదు కదా, నా పెండేడ దాచినావు. గడ్డంలో దాచిన గాడేం చేసుకుంటావు? గడ్డంలో దాచి ఇంటికి తీసుకుపోయి అలుగు చల్లుకోపో. మొత్తానికైతే మా పొలం కాలువ తీసుకొచ్చాడు నిన్ను. వెల్కమ్ టు గీతా హరి ఆర్ట్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గడ్డ అయితే గట్టి కొట్టురి.